వెల్కమ్ టు ప్రైమ్ 9. భర్త అద్దెకు కావాలా? వినడానికి విచిత్రంగా ఉంది కదూ. కానీ యూరోప్లోని లాత్వియాలో హస్బెండ్ ఫర్ అన్ అవర్ పేరుతో ప్రత్యేక సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేస్తే ఒక వ్యక్తి ఇంటికొచ్చి కుళాయి రిపేర్ చేయడం నుంచి ఫర్నిచర్ అమర్చడం వరకు అనేక పనులు చేసి వెళ్తాడు. అయితే వీరు నిజంగానే పెళ్లి కోసం లేదా వ్యక్తిగత తోడు కోసం అద్దెకొచ్చే భర్తలా, లేక హస్బెండ్ ఫర్ అన్ అవర్ అనేది కేవలం హ్యాండీ మ్యాన్ సేవలకు పెట్టిన ఆకర్షణీయమైన పేరా? లాత్వియాలో మహిళల సంఖ్య నిజంగానే ఎంత ఎక్కువగా ఉంది? అక్కడ పురుషుల సంఖ్య ఎందుకు తక్కువగా కనిపిస్తోంది? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనంలో నిజమెంత? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఉత్తర ఐరోపాలోని బాల్టిక్ ప్రాంతంలో ఉన్న చిన్న దేశం లాత్వియా. ప్రకృతి అందాలు, చారిత్రక నగరాలు, ప్రశాంతమైన జీవన విధానంతో ఈ దేశానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం లాత్వియా మరో ఆసక్తికరమైన కారణంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. దేశం మొత్తం జనాభాలో పురుషుల కంటే మహిళల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. యూరోస్టాట్ 2025 డెమోగ్రఫీ నివేదిక ప్రకారం 2024 జనవరి నాటికి లాత్వియాలో పురుషుల కంటే మహిళలు సుమారు 15.5% ఎక్కువగా ఉన్నారు. యూరోపియన్ యూనియన్ మొత్తంలో సగటున మహిళలు 4.4% అధికంగా ఉండగా లాత్వియాలో ఈ వ్యత్యాసం దాదాపు 3.5 రెట్లు ఎక్కువ. లాత్వియా అధికారిక గణాంకాల ప్రకారం 2025 ప్రారంభంలో ఆ దేశ జనాభా సుమారు 18,57,000. ఇందులో మహిళల వాటా 53.7%గా నమోదైంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తించాలి. లాత్వియాలో అన్ని వయసుల మహిళలకు పెళ్లి చేసుకునే పురుషులు దొరకడం లేదని చెప్పడం పూర్తిగా సరైంది కాదు. 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న జనాభాలో పురుషులు, మహిళల సంఖ్య దాదాపు సమానంగానే ఉంది. ఈ వయసు విభాగంలో మహిళల వాటా 49% కాగా పురుషుల వాటా 51%. అసలు ఈ భారీ వ్యత్యాసం వృద్ధుల జనాభాలో కనిపిస్తోంది. 65 సంవత్సరాలు దాటిన వారిలో ప్రతి పురుషుడికి దాదాపు 2 మహిళలున్నట్లు లాత్వియా అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే దేశవ్యాప్తంగా కనిపిస్తున్న 15.5% వ్యత్యాసానికి ప్రధాన కారణం యువకుల కొరత మాత్రమే కాదు, మహిళలు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవించడం కూడా అత్యంత కీలకమైన కారణం. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అద్దె భర్త సేవల విషయానికి వద్దాం. లాత్వియాలో కొన్ని సంస్థలు హస్బెండ్ ఫర్ అన్ అవర్ లేదా మ్యాన్ ఫర్ అన్ అవర్ పేరుతో హ్యాండీమ్యాన్ సేవలను అందిస్తున్నాయి. కొమాండర్ 24, రీమాన్ దార్బీ వంటి సంస్థల వెబ్సైట్స్ లో ఈ సేవల్ని ఆన్లైన్ లేదా ఫోన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంది. బుక్ చేసిన వ్యక్తి ఇంటికొచ్చి కుళాయి లీకేజ్లు సరిచేయడం, ప్లంబింగ్ పనులు చేయడం, విద్యుత్ పరికరాల్ని అమర్చడం, టీవీని గోడకు బిగించడం, ఫర్నిచర్ అసెంబుల్ చేయడం, కార్పెంటరీ పనులు చేయడం, చిన్న చిన్న ఇంటి మరమ్మతులు పూర్తి చేయడం వంటి సేవలు అందిస్తారు. చేసిన పని, ఉపయోగించిన సామాగ్రి, పట్టిన సమయం ఆధారంగా వినియోగదారులు డబ్బు చెల్లిస్తారు. అయితే పేరులో హస్బెండ్ అనే పదం ఉన్నప్పటికీ ఇది వివాహ సంబంధమైన సేవ కాదు. వ్యక్తిగత లేదా రొమాంటిక్ తోడును అద్దెకివ్వడం కూడా కాదు. ఇంట్లో సాధారణంగా చేయాల్సిన మరమ్మతుల్ని పూర్తి చేసే ప్రొఫెషనల్ హ్యాండీమ్యాన్ సేవ మాత్రమే. భర్త చేసే ఇంటి పనుల్ని గంట పాటు వచ్చి పూర్తి చేసే వ్యక్తి అనే భావనతో కంపెనీలు ఈ ఆకర్షణీయమైన పేరును ఉపయోగిస్తున్నాయి. అందువల్ల మహిళలు పెళ్లికి పురుషులు దొరక్క భర్తల్ని అద్దెకు తీసుకుంటున్నారని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ఈ సేవల్ని మహిళలతో పాటు పురుషులు, కుటుంబాలు, కార్యాలయాలు కూడా ఉపయోగించుకోవచ్చు. లాత్వియాలో పురుషులు, మహిళల మధ్య ఆయుర్దాయంలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. పురుషుల్లో అధిక ధూమపానం, మద్యం వినియోగం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, వైద్య పరీక్షల్ని నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలు తక్కువ ఆయుర్దాయానికి కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న ఆరోగ్య గణాంకాల ప్రకారం లాత్వియాలో పురుషుల్లో ధూమపానం చేసేవారి శాతం మహిళలతో పోలిస్తే దాదాపు 3 రెట్లు ఎక్కువ. పురుషుల్లో ఇది సుమారు 31% ఉండగా మహిళల్లో దాదాపు 10%గా నమోదైంది. ఇలాంటి జీవనశైలి సమస్యల కారణంగానే వయసు పెరిగే కొద్దీ పురుషుల సంఖ్య వేగంగా తగ్గుతోంది. అదే సమయంలో మహిళలు ఎక్కువ కాలం జీవిస్తూ ఉండడంతో 65 ఏళ్లు దాటిన జనాభాలో లింగ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రెంట్ మై హ్యాండీ హస్బెండ్ వంటి పేర్లతో సేవలు లాత్వియాలో మాత్రమే కాదు, ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన లారా యంగ్ తన భర్త జేమ్స్ కున్న DIY ఫర్నిచర్, పెయింటింగ్, డెకరేషన్ నైపుణ్యాల్ని వ్యాపారంగా మార్చారు. జేమ్స్ ని ఇతరుల ఇళ్లకు పంపించి టీవీలు అమర్చడం, ఫర్నిచర్ తయారు చేయించడం, పెయింటింగ్, టైలింగ్, గార్డెన్ పనులు, చిన్న చిన్న మరమ్మతులు వంటి సేవల్ని అందించడం ప్రారంభించారు. దీనికి రెంట్ మై హ్యాండీ హస్బెండ్ అనే ఆకర్షణీయమైన పేరు పెట్టడంతో ఆ వ్యాపారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ కూడా భర్తను అద్దెకివ్వడం అంటే వ్యక్తిగత సంబంధం కోసం కాదు, అతనికే తెలిసిన హ్యాండీమ్యాన్ పనుల్ని వృత్తిపరమైన సేవగా అందించడం మాత్రమే.
లాత్వియాలో 98% మంది మహిళలే ఉన్నారు. అంటే ప్రచారానికి విశ్వసనీయమైన ఆధారం లేదు. అధికారిక లెక్కల ప్రకారం మహిళల వాటా 53.7% మాత్రమే. అలాగే పెళ్లికి పురుషులు లేక మహిళలంతా పక్క దేశాలకు వెళ్లిపోతున్నారని, ఒంటరితనం తొలగించుకోవడానికి భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు అని చెప్పే క్లెయిమ్స్ కు బలమైన అధికారిక ఆధారాలు కనిపించడం లేదు. లాత్వియాలో మహిళలు ఎక్కువగా ఉన్నారనేది మాత్రం నిజం. 65 ఏళ్లు దాటిన వారిలో భారీ లింగ వ్యత్యాసం ఉందనేది కూడా నిజం. హస్బెండ్ ఫర్ అనవవ్ పేరుతో సేవలు అందుబాటులో ఉన్నాయనేది నిజమే. కానీ ఈ 3 విషయాల్ని కలిపి పెళ్లికి పురుషులు దొరక్క మహిళలు భర్తల్ని అద్దెకు తెచ్చుకుంటున్నారని చెప్పడం మాత్రం తప్పుదారి పట్టించే వివరణ. మొత్తానికి హస్బెండ్ ఫర్ అనవవ్ అనే పేరు వినడానికి వింతగా ఉన్నప్పటికీ అది సాధారణ హ్యాండిమ్యాన్ సేవలకు ఉపయోగిస్తున్న మార్కెటింగ్ పేరు మాత్రమే. అయితే లాత్వియాలో పురుషులు మహిళల మధ్య ఉన్న జనాభా వ్యత్యాసం మాత్రం ఆ దేశం ఎదుర్కొంటున్న నిజమైన సామాజిక ఆరోగ్య సమస్యను సూచిస్తోంది. ముఖ్యంగా పురుషుల తక్కువ ఆయుర్దాయం, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలపై అక్కడి ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వైరల్ హెడ్లైన్ ని చూసి నమ్మేయకుండా దాని వెనుకున్న పూర్తి వాస్తవాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. వింత పేరుతో అందిస్తున్న సేవలపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వాస్తవాలతో కూడిన కథనాల కోసం ప్రైమ్9 ని ఫాలో అవ్వండి.